అయిపోయి అరవ శ్రీధర్ విప్ పదవి ఊడిపోయే. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన, ప్రభుత్వ విప్ పదవి సంపాదించుకున్న అరవ శ్రీధర్ హర్షవీణ విషయంలో అభాసు పాలయ్యారు. ఆఖరికి ప్రభుత్వ విప్ పోస్ట్ పోగొట్టుకున్నారు. విప్ పదవికి అరవ శ్రీధర్ చేసిన రాజీనామాని ప్రభుత్వం ఆమోదించింది. మహిళల జోలికెళ్తే అంతే, రాజకీయంగా మిగిలేది అశాంతి అన్న విషయం జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో మరోసారి నిజమైంది. తనపై అరవ శ్రీధర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని హర్షవీణ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీ వేసి పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇచ్చింది. నివేదిక ఆధారంగా అరవ శ్రీధర్ ను పార్టీ కార్యాలయానికి పిలిచి క్లాస్ పీకి పంపారు పవన్ కళ్యాణ్. విప్ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారు. అదే రోజున పవన్ కళ్యాణ్ కు రాజీనామా లేఖ సమర్పించారు అరవ శ్రీధర్. ఆ తర్వాత రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు. మంగళవారం అరవ శ్రీధర్ విప్ పదవికి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అరవ శ్రీధర్ లీలలు ఒక్కొక్కటిగా బయటపెట్టారు హర్షవీణ. అరవ శ్రీధర్ వీడియోల్ని వెబ్ సిరీస్ మాదిరి విడుదల చేశారు. అరవ శ్రీధర్ అనుచరులు హర్షవీణను నడి రోడ్డుపై కొట్టారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి విపక్షాలకు అస్త్రంగా మారాయి. పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం రక్తం ధారబోసి పార్టీ పెట్టి పదవులిస్తే ప్రజల్లో చులకన చేశారంటూ ఫైర్ అయ్యారు. విప్ పదవికి రాజీనామా చేయించారు. హర్షవీణ కేసులో అరవ శ్రీధర్ తప్పు చేసినట్టుగా కోర్టు నిర్ధారిస్తే ఎమ్మెల్యే పదవి విషయంలో కూడా పవన్ చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు జనసేన నేతలు.